ఆయన ముఖ్యమంత్రి చేశాడు, 5 సంవత్సరాలు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ కి. ఈ రోజున ఆయన ప్రతిపక్షాన్ని కూడా లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అధికారులు చెప్తే అంటే ఎంత ఒళ్ళు బలుపు మాటలు, ఎంత కలిసి మాటలు మాట్లాడుతున్నారంటే ప్రజలందరూ చూస్తున్నారు. ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వు అధికారులను తిట్టొచ్చా? వాళ్ళ ముందు నువ్వెంత, వాళ్ళు చదువుకున్న అధికారులు, నువ్వు 5 సంవత్సరాలే నీకు అధికారం, వాళ్ళు 62 సంవత్సరాల దాకా అధికారులు వాళ్ళ ఆఫీసులుగా పనిచేయాలి, చేస్తారు కూడా. వాళ్ళని అంటున్నావు అంటే నీ గొయ్యి నువ్వు తోడుకున్నావు, నీకు పోయే కాలం దగ్గర పడి అధికారులు తిడుతున్నావు. ఇప్పుడు ఆయన్ని కూడా బట్టలు కూడా తీసి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి, అందుకని ఉలిక్కి పడుతున్నాడు అన్నమాట. అమ్మో బట్టలు నాకు వడదెప్తారులే అని అది తెలుసు. రేపొద్దుని వాళ్ళ బాబాయ్ కేసులు లోపలేస్తారని తెలుసు, అవినీతి సంపాదించిన దాంట్లో లోపలేస్తారని తెలిసి ఉలికిపాటు అనమాట. పోలీసు వాళ్ళ మీద వాళ్ళ మీద ఉక్రోషం కక్కుతున్నాడు. ఇంకా మొత్తం అనేది పగట కలుగుంటున్నాడేమో. అవన్నీ జరగని పనులు, అది జరగవు. ఏం చేసావని మొత్తం ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీకు ఓటేసే పరిస్థితి లేదు. నీ కుటుంబంలో చూసుకో ముందు, జనాల సంగతి నీకెందుకు? నీ అమ్మనే, నీ అక్కనే, నీ వాడు, నీ చెల్లిని చూసుకో, షర్మిల గారిని, విజయమ్మని చూసుకో. జనాలను చూసినట్టే వాళ్ళని చూసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడతావు ఇంకా.